హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజునటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నాటోలోనికి స్వీడన్ అండి. సో మనకి నాటోలోనికి 32వ సభ్య దేశంగా సో స్వీడన్ అనేది చేరిక అనేది లాంఛనమయ్యటం జరిగింది. అంటే దానికి స్వీడన్ కూడా మెంబర్షిప్ ఇవ్వడం జరిగిందండి. సో మనము ఈ యొక్క ఏదైతే నాటోకి సంబంధించి కూడా మనము లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఈ యొక్క నాటో సమావేశం అనేది 2023కు సంబంధించి లిథువేనియా క్యాపిటల్ విల్నియస్లో జరగబోతుందని చెప్పేసి, సో మంగళవారము అండ్ బుధవారము ఈ 2 రోజులు నాటో సమావేశాలు జరుగుతాయని చెప్పేసి, లాస్ట్ 2022లో మనకి స్పెయిన్లో ఈ యొక్క నాటో సమావేశం జరిగిందని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అన్నట్లుగానే నాటోకి మెంబర్షిప్ ఇవ్వడం అంటే మనకి ఈ యొక్క స్వీడన్కి నాటోలో మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. సో మొన్నటిదాకా 31 దేశాలు ఉన్నటువంటి నాటోలో ఇప్పుడు 32వ సభ్య దేశంగా స్వీడన్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది. సో దీని గురించి ఈ యొక్క నాటో గురించి మరొకసారి చూద్దామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే 32వ సభ్య దేశంగా జాయిన్ అయిందని చెప్పేసి, సో ఉక్రెయిన్కి మాత్రం ఇప్పుడే మేము మెంబర్షిప్ ఇవ్వలేము అని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఇది లిథువేనియాలో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏవైతే ఈ యొక్క స్వీడన్ను మెంబర్షిప్ కోసం అంటే ఇవ్వకూడదు అని చెప్పేసి టర్కీ ఒకటి, హంగేరీ ఒకటి, ఈ 2 దేశాలు కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి లాస్ట్గా ఆ 2 కంట్రీస్ వద్దన్నాయి. కానీ ఆ 2 దేశాలు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి వాటి యొక్క అగ్రిమెంట్ కూడా ఓకే సమ్మతం చేయడం జరిగిందండి. అవి కూడా ఒప్పుకున్నాయి. అంటే ఈ యొక్క టర్కీ అంటే ఏదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్లో మాకు మెంబర్షిప్ కావాలి అని చెప్పేసి, సో అలా ఉంటేనే, అలా మాకు మెంబర్షిప్ ఇస్తేనే మేము ఈ యొక్క స్వీడన్ నాటోలో భాగస్వామ్యం చేసుకుంటాము అని చెప్పేసి వీళ్ళు అన్నారు అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అన్నట్టుగానే సో యూరోపియన్ యూనియన్లో ఈ టర్కీ మెంబర్షిప్కి ఈ యొక్క స్వీడన్ అడ్డుపడతా ఉంది. సో స్వీడన్ ఏం చేసింది అంటే, సో యూరోపియన్ యూనియన్లో టర్కీకి మెంబర్షిప్ ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నది. సో బదులుగా టర్కీ వాళ్ళు ఏం చెప్పారు, నాటోలో స్వీడన్కి మెంబర్షిప్ ఇవ్వచ్చు, మాకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసి నిన్న చర్చలు జరగడం జరిగింది. సో ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. సో నాటోకి సంబంధించి మనం చూసినట్లయితే నాటో ఫుల్ ఫామ్ అండి నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ నాటోని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1949 ఏప్రిల్ 4న ఈ యొక్క నాటో ఏర్పడిందండి. సో ఏ ట్రిటీ ప్రకారం నాటో ఏర్పడింది అంటే, సో దట్ ఈస్ వాషింగ్టన్ డీసీ. సో మనకి వాషింగ్టన్ డీసీ ట్రిటీ ప్రకారం అండి. అంటే అమెరికాలో వాషింగ్టన్ డీసీ అనే ప్రదేశంలో ఈ యొక్క నాటో కూటమి ఏర్పడటం జరిగింది. అంటే నాటో స్టార్టింగ్లో ఉన్నప్పుడు మొత్తం 12 దేశాలతో ఏర్పడటం జరిగిందండి. మొత్తం 12 కంట్రీస్తో ఈ యొక్క నాటో ఏర్పడటం జరిగింది. సో ఈ నాటోకి బీజం ఎక్కడ పడింది అంటే వాషింగ్టన్ డీసీ, అమెరికా. సో దాన్నే మనము వాషింగ్టన్ డీసీ ట్రిటీ అని కూడా అంటాము, అగ్రిమెంట్ అనమాట. సో ఆ ట్రిటీ ప్రకారం ఈ యొక్క నాటో ఏర్పడినప్పుడు మొత్తం సభ్య దేశాల సంఖ్య 12. ప్రజెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి బెల్జియం అండి. సో మనకి బెల్జియం, బ్రసెల్స్. సో మనకి బ్రసెల్స్ అనేది బెల్జియం, దీని యొక్క క్యాపిటల్ బ్రసెల్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది బెల్జియం, బ్రసెల్స్ అండి. సో అదేవిధంగా దీని యొక్క హెడ్ అండి అంటే సెక్రటరీ జనరల్ అని చెప్పేసి అంటాము. సో ఇతను వచ్చేసరికి జీన్స్ స్టోల్టెన్బర్గ్ అనే వ్యక్తి ప్రజెంట్ ఉన్నారండి. జీన్స్ స్టోల్టెన్బర్గ్ అని చెప్పేసి ఇతను నార్వే కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో నార్వే కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఇతని యొక్క టెన్యూర్ కూడా పొడిగించారు అని చెప్పేసి, సో 2024 అక్టోబర్ వరకు ఉంటారు అని చెప్పేసి మొన్నో కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశామండి. సో ఇతని యొక్క టెన్యూర్ పొడిగించారు 2024 అక్టోబర్ వరకు. సో ఇతను జీన్స్ స్టోల్టెన్బర్గ్ గారు నాటో సెక్రటరీ జనరల్గా పనిచేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అండి ఈ నాటోకి సంబంధించి. సో ఈ నాటోకి రీసెంట్గా 31వ దేశంగా అంటే 30వ కంట్రీగా 2022వ సంవత్సరంలో నార్త్ మెసడోనియా అనే కంట్రీ 30వ దేశంగా జాయిన్ అయింది. అదేవిధంగా 31వ దేశంగా 2023లో అండి ఫిన్లాండ్. సో మనకి ఫిన్లాండ్ అనే దేశం జాయిన్ అయింది. ఆ తర్వాత 32వ దేశంగా 2023లోనే ఇప్పుడు స్వీడన్ అండి. సో మనకి స్వీడన్ దేశం అనేది 32వ దేశంగా దీంట్లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. సో దీంతో పాటుగా ఈ యొక్క నాటోలో మొత్తం ఉన్నటువంటి దేశాలు 32 దేశాలండి. సో వీటిలో మనం చూసినట్లయితే యూరోపియన్ యూనియన్లో మొత్తము మనదాకా 29 దేశాలు, నార్త్ అమెరికాలో ఉన్నటువంటి 2 దేశాలు, సో మొత్తం 31 దేశాలు. సో ఇప్పుడు స్వీడన్ కూడా దీంట్లో జాయిన్ అయింది. మొత్తం 32 దేశాలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో యూరోపియన్ యూనియన్లో మొన్నటిదాకా 29 దేశాలండి. అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలు
నాటోలో మెంబర్షిప్ తీసుకున్న దేశాలు 29, నార్త్ అమెరికాకు సంబంధించిన అంటే ఆ యొక్క ఖండానికి సంబంధించి 2 కంట్రీస్ 2 అంటే 29 ఒక 2 31 దేశాలు అనేవి మెంబర్షిప్గా ఉండేవి. సో ఇప్పుడు ఒక దేశం జాయిన్ అయింది, అదే మనకి స్వీడన్ దేశము అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ యొక్క నాటో గురించి బిట్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. లాస్ట్ టైం మనకి తెలంగాణ గ్రూప్ 4 ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో నాటోకి సంబంధించి సరికాని అంశం ఏది అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో అందువల్ల ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి తెలిసి ఉండాలి. అదేవిధంగా ఈ నాటో యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ అండి, అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ 2 ఉంటాయి. ఒకటి ఇంగ్లీషు, 2 వచ్చేసరికి ఫ్రెంచ్ అండి. ఈ 2 నాటో యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్. అంటే ఈ యొక్క నాటో సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ 2 భాషల్లో మాట్లాడవచ్చు అనమాట. వాటిని అఫీషియల్ లాంగ్వేజెస్ అంటాము. ఒకటి వచ్చేసరికి అండి ఇంగ్లీష్ ఒకటి, సో ఇంకోటి వచ్చేసరికి ఫ్రెంచ్ అండి. సో ఫ్రెంచ్ ఒకటి. ఈ 2 కూడా అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ నాటో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇంత బ్యాక్గ్రౌండ్ మనకి తెలిసి ఉండాలండి. ఇదంతా మనం ప్రతిసారి డిస్కస్ చేసుకున్నవే. సో అందువల్ల ఇప్పుడు మనకి కొత్తగా ఎక్కడ జరుగుతున్నాయండి ఈ సమావేశాలు 2023కి సంబంధించి లిథువేనియా క్యాపిటల్ విల్నియస్లో జరుగుతున్నాయి. సో ఈ రోజు కూడా సమావేశం ఉందండి. సో రేపు ఇంకొంత డేటా బయటకు వస్తుంది. అంటే ఉక్రెయిన్కి మెంబర్షిప్ ఇవ్వాలా వద్దా అంటే ప్రస్తుతానికైతే ఉక్రెయిన్కి మెంబర్షిప్ ఇచ్చే ఉద్దేశం లేదు, ఫ్యూచర్లో ఇస్తాము అని చెప్పేసి జో బైడెన్ చెప్పడం జరిగింది. దీని మీద కొంత ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జెలెన్స్కీ గారు కొంత అసహనాన్ని వ్యక్తం చేశారండి. అంటే ఒక టైం ఫ్రేమ్ చెప్పండి, అంటే ఏ టైంలోకి మమ్మల్ని జాయిన్ చేసుకుంటారు నాటోలోకి, సో మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం కదా, మీరు మాకు మిత్ర దేశాలు కదా, మమ్మల్ని ఇలా అన్యాయం చేస్తే ఎలా అని చెప్పేసి ఆయన యొక్క వాయిస్ని వినిపించారు. సో ఈరోజు మరి ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారో చూడాలి. అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఉక్రెయిన్కి మెంబర్షిప్ ఇవ్వాలి అంటే నాటోలో మెంబర్షిప్ ఇవ్వాలి అంటే సో ఖచ్చితంగా ఆ టైంలో ఆ దేశం వేరే దేశంతో యుద్ధ వాతావరణంలో ఉండకూడదు అని చెప్పి చెప్తుంది. సో ఇప్పుడు మరి రష్యాకి ఉక్రెయిన్కి వార్ వస్తుంది కదా, సో వార్ జరుగుతుంది కదా, అందువల్ల ఉక్రెయిన్ ఆటోమేటిక్గా యుద్ధంలో ఉన్నట్టే కదా, అంటే నాటో మెంబర్షిప్ ఇచ్చే టైంలో ఇలా యుద్ధ వాతావరణం ఉండకూడదు ఆయా దేశాల్లో అని చెప్పేసి నాటోలో ఒక రూల్ ఉందండి. అదీ కాక కొన్ని కంట్రీస్ కూడా ఈ యొక్క ఉక్రెయిన్ యొక్క మెంబర్షిప్ని తిరస్కరిస్తున్నాయి. అలాంటి వాటిల్లో జర్మనీ, ఫ్రాన్స్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. అందువల్ల ఇప్పుడే కాదండి ఉక్రెయిన్కి, సో తర్వాత మేము మెంబర్షిప్ ఇస్తాము, కానీ నాటోలో మెంబర్షిప్ తీసుకున్నటువంటి దేశానికి ఎటువంటి బెనిఫిట్లు ఉంటాయో అలాంటి బెనిఫిట్స్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం ఇండైరెక్ట్గా అని చెప్పేసి కూడా నాటో దేశాలు హామీ ఇస్తున్నాయి. కానీ జెలెన్స్కీ గారు ఏమంటారు, కాదు సో ఖచ్చితంగా మాకు నాటోలో మెంబర్షిప్ కావాలి అఫీషియల్గా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సో మరి చూడాలి. ఈరోజు మీటింగ్ ఈరోజు కూడా ఉందండి. రేపు ఏం స్టేట్మెంట్ వచ్చిందో రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి నాటోకి సంబంధించండి. సో అందువల్ల నాటోకి సంబంధించి ఓవరాల్గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏంటి, దాని హెడ్ క్వార్టర్ ఏంటి, హెడ్ ఎవరు, దాంతోపాటుగా మొత్తం లాస్ట్గా 3 కంట్రీస్ జాయిన్ అయినాయి. సో మనకి 2020లో నార్త్ మెసిడోనియా, 31వ దేశంగా 2023లో ఫిన్లాండ్, 32వ దేశంగా స్వీడన్ రావడం జరిగిందండి. ఇదే విధంగా ఆర్టికల్ 5 అని చెప్పేసి ఒకటి గుర్తుంచుకోవాలండి. సో దీంట్లో సంబంధించి మనకి నాటోలో ఆర్టికల్ 5 అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి ఆర్టికల్ 5 అని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. ఏంటి సార్ ఈ ఆర్టికల్ 5 అంటే, నాటో సభ్యత్వం తీసుకున్న దేశంపై ఏదైనా ఒక దేశము దాడికి దిగితే అంటే యుద్ధానికి దిగితే అవి మిగతా 30 దేశాల మీద దాడి జరిగినట్టే లెక్క, అంటే మిగతా దేశాల మీద దాడి జరిగినట్టే లెక్క. అప్పుడేం చేస్తాయంటే ఈ యొక్క ఏవైతే నాటోలో ఇప్పుడు 32 వచ్చిందండి, సో ఈ యొక్క 32 దేశాలు ఆ దేశం మీదకి దాడి చేయాలి, అన్ని దేశాలు కలిసికట్టుగా. అందుకనే దీన్ని ఇట్ ఈస్ ఎ మిలిటరీ అలియన్స్ అని చెప్పేసి అంటామండి. ఇది ఒక సైనిక కూటమి అని చెప్పేసి కూడా అంటాము. అంటే ఏ ఆర్టికల్ తెలుపుతుందంటే ఆర్టికల్ 5. ఈ ఆర్టికల్ 5 ఎక్కడి నుంచి నాటో చార్టర్లో పెట్టారు అంటే మనకి యుఎన్ఓ చార్టర్లో ఒక ఆర్టికల్ ఒకటి ఉంటుందండి. సో మనకి యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, సో దీంట్లో ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ 51. ఈ 51 ఏం చెప్తుంది, సో యుఎన్ఓ చార్టర్ ప్రకారము ఏదైనా ఒక దేశం ఇంకో దేశం మీదకి దాడికి దిగితే అంటే మనకి ఆక్రమించుకోవడానికి దాడికి దిగితే ఆ దేశం సెల్ఫ్ డిఫెన్స్ కింద అంటే ఆత్మరక్షణలో భాగంగా ఆ దేశం స్వతంత్రంగా కానీ లేదా వేరే దేశాల కూటమిలతో కానీ వేరే దేశం మీదకి దండెత్తి అదైతే మనకి యుద్ధానికి వచ్చినటువంటి దేశం మీదకి దాడి చేయవచ్చు అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ తెలుపుతుందండి సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా. సో దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు నాటోలో ఆర్టికల్ 5 తీసుకురావడం జరిగింది. సో అందువల్ల ఈ రెండింటికి కొంత లింకేజ్ ఉందండి. సో అలా కంపేర్ చేసుకొని చదువుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాటో. సో అదేవిధంగా నాటోనే సో మనము NATO నాటో, సో మనకి నాటోకి సంబంధించి చూసినట్లయితే సో ఒక్కొక్కసారి NATO కదండి, సో ఇలా రివర్స్లో కూడా అడుగుతూ ఉంటారు. సో వట్టన్ అని చెప్పేసి ఎలా అయినా పర్లేదండి. సో ఎలా అయినా అంటే ఇట్ ఇది ఫ్రెంచ్, సో మనకి ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఇలా పిలుస్తామన్నమాట వట్టన్ అని చెప్పేసి. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దండి.
రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్లో గణనీయంగా తగ్గిన పేదరికం, పోవర్టీ తగ్గిందంటండి భారతదేశంలో అని ఎవరు చెప్పారు? మనకి మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఇండెక్స్ రావడం జరిగిందండి. సో ఈ ఇండెక్స్ ప్రకారం మన భారతదేశంలో 2005-06 నుంచి 19-20, సో అంటే 2019 2021 ఈ మధ్య కాలంలో, అంటే ఈ యొక్క 15 సంవత్సరాల్లోనే దగ్గరగా 41.5 కోట్ల మంది పేదలు తగ్గారు, అంటే అవుట్ ఆఫ్ పోవర్టీ, పేదరికంలో నుంచి బయటకు వచ్చారు అని చెప్పేసి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి అని చెప్పేసి మనకి మల్టీ పవర్టీ ఇండెక్స్, మనకి గ్లోబల్ మల్టీ పవర్ ఇండెక్స్ అని చెప్పేసి ఈ ఇండెక్స్లో తెలుపుతున్నారు. సో అసలు ఈ ఇండెక్స్ ఏంటి, దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, మన భారతదేశం స్టాండ్ ఏంటి ఒకసారి చూద్దాం, అదేవిధంగా ప్రపంచం యొక్క స్టాండ్ ఏంటో ఒకసారి చూద్దామండి. సో ఖచ్చితంగా దీని గురించి మనకి లాస్ట్ టైం గత ఎగ్జామ్స్లో ఏవైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కానివ్వండి, సో ఇలాంటి డిఫరెంట్ ఎగ్జామ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, వీటి మీద ఈ ఇండెక్స్ మీద అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో ఈ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో మొత్తం ఎంతమంది పేదలు బయటకు వచ్చారని చెప్పేసి ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి, లేదా ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారు అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటివి ఎక్కువగా మనకి ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఇందులో నాటో గురించి డిస్కస్ చేసాం, అలాంటివి కొన్ని సిగ్నిఫికెన్స్గా కొన్ని టాపిక్స్ ఉంటాయండి. సో ఆ టాపిక్స్ నుంచి మనం ఖచ్చితంగా బిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాంటి వాటిలో ఇది ముందు వరుసలో ఉంటుంది, మల్టీ పవర్టీ ఇండెక్స్. సో ఇది మనం చూసినట్లయితే 15 ఏళ్లలోనే 41.5 కోట్లు, దాన్నే మనము 415 మిలియన్స్ అని కూడా అంటామండి. ఒకవేళ కోట్లు లేకుండా ఉంటే, అంటే మనకి క్రోర్స్ అని చెప్పేసి ఉంటుందండి, ఒకవేళ కోట్లు అని చెప్పేసి కింద ఆప్షన్స్లో లేకపోతే మనకి మిలియన్స్ అని కూడా అడుగుతారండి. కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అవుతామండి. సో అందువల్ల 415 మిలియన్స్ అని కూడా మనం గుర్తుంచుకోవాలి. 415 మిలియన్స్ లేదు, కోట్లలో చెప్పాలంటే 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఐక్యరాజ్య సమితి నివేదికలో ఈ విషయం వెల్లడైందని చెప్పేసి, సో ఏదైతే ఒక ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అండి, సో మనము UNDP అని చెప్పేసి అంటామండి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు UNDP వాళ్ళు ప్లస్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, వీళ్ళిద్దరు సంయుక్తంగా సో మనకి అంతర్జాతీయ బహుళ కోణ పేదరిక సూచి, దాన్నే మనము MPI అంటే మల్టీ పవర్టీ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. తెలుగులో అయితే మాత్రం అంతర్జాతీయ బహుళ కోణ పేదరిక సూచి అంటామండి. సో ఇలాంటివి కొంచెము ఇలాంటి టర్మినాలజీ అండి తెలుగు కాడికి ఇంగ్లీష్ చదువుకుంటే బెటర్ అండి. ఎందుకు అంటే మామూలుగా ఇంగ్లీష్లో అయితే అంత అంటే మనకి గ్లోబల్ మల్టీ పవర్టీ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి. దాన్ని ఇలా రాస్తారండి, మనకి గ్లోబల్, సో మనకి గ్లోబల్ మల్టీ పవర్టీ సో మనకి పోవర్టీ అండి, సో మనకి పోవర్టీ, సో ఇలా అండి ఇలా రాస్తారు. అందువల్ల ఇక్కడ ఉండదు అంతర్జాతీయ బహుళ కోణ పేదరికం అని ఒక్కోసారి ఉండదండి. సో అలాంటప్పుడు కొంత ఇబ్బంది పడతాము. సో అందువల్ల మనకి గ్లోబల్ మల్టీ పవర్ ఇండెక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని ఎవరు సార్ రిలీజ్ చేసేది అంటే UNDP అండ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో దీన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. సో వీళ్ళిద్దరు సంయుక్తంగా సో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ రిలీజ్ చేశారంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు రిలీజ్ చేశారు. సో ఈ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో ఈ 15 సంవత్సరాల్లో సో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూద్దాం. ఇది ఇండియా స్టాండర్డ్. సో ఇది వరుసగా మనము ఒక ఆర్డర్గా గుర్తుంచుకోవాలండి. ఒక ఆర్డర్గా గుర్తుంచుకుంటే మనకి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ మనం చూసినట్లయితే సో 2005-06 నుంచి 2019-21 మధ్య కాలంలో 41.5 కోట్లు, దాన్నే మనము 415 మిలియన్, సో అంతమంది ప్రజలు పావర్టీ నుంచి బయటకు వచ్చారు. సో ఒకవేళ పర్సంటేజ్లో అడిగారు అనుకోండి, ఎంత పర్సంటేజ్ అని చెప్పేసి, సో అంతకుముందు 55.1% ఉండేదండి. ఇప్పుడు ఎంతకు తగ్గింది? 16.4% తగ్గింది. సో అంటే మనకి డిజిట్స్లో అడిగితేనేమో, కోట్లలో అడిగితేనేమో 41.5 కోట్లని గుర్తుంచుకోవాలి, మిలియన్స్లో అడిగితేనేమో 415 మిలియన్స్ అని గుర్తుంచుకోవాలి, పర్సంటేజ్లో అడిగితేనేమో సో 16.4% తగ్గిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా 2005-06లో సో అసలు ఎంతమంది పేదలు ఉండేవాళ్ళు అంటే మన భారతదేశంలో 64.5 కోట్ల మంది ఉండేవాళ్ళు అండి పేదలు. అంటే 645 మిలియన్
పీపుల్ ఉండేవాళ్ళు, అంతమంది పేదలు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు 2005-6 టైంలో వీళ్ళు 15-16 నాటికి 37 కోట్లకు వచ్చారండి. అంటే పవర్టీ తగ్గుకుంటూ వచ్చింది భారతదేశంలో. 15-16 సంవత్సరం నాటికి 37 కోట్లు అయ్యారు. ఆ తర్వాత 19-21 నాటికి 23 కోట్లకు తగ్గిందండి. అట్లా 23 కోట్లకు తగ్గుతూ వచ్చి ఇప్పుడు ఎంతకు వచ్చింది? 41.5 కోట్లకి వచ్చి రావడం జరిగిందండి. సో అందువల్ల సో ఇంతమంది తగ్గారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో అందువల్ల ఈ కాన్సెప్ట్ కూడా మనకు తెలిసి ఉండాలండి. ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. సో ఓన్లీ 5-6 నుంచి 19-21 ఈ 15 సంవత్సరాల్లో ఇది తెలుసుకుంటూనే దీని బ్యాక్గ్రౌండ్లో అంటే 2005-6లో మొత్తము 64 కోట్ల మంది ఉండేవాళ్ళు, 15-16 నాటికి 37 కోట్లకు అయ్యారు. ఆ తర్వాత 19-21 నాటికి 23 కోట్ల మందికి తగ్గారు. అలా అవటం వల్ల మొత్తం ఎంతమంది పవర్టీ నుంచి బయటకు వచ్చారు అంటే మొత్తము అంటే 41.5 కోట్ల మంది బయటికి రావడం జరిగింది. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా పౌష్టికాహార లోపం అండి. సో వీళ్ళు ఏం చెప్పారంటే న్యూట్రిషన్ గురించి కూడా చెప్పారండి. పేదరికంతో పాటుగా న్యూట్రిషన్ లెవెల్ కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఇది మనం చూసినట్లయితే 2005-2006 టైంలో 44.3% పౌష్టికాహారంతో ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఆ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న సంఖ్య బాగా ఎక్కువైంది. 11.8% తగ్గిపోయింది. అంటే పౌష్టికాహారం బాగా మనకి లభ్యం అవటం లేదు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అంటే 2005-6 టైంలో పౌష్టికాహారం అందుతున్నటువంటి వాళ్ళ పర్సంటేజ్ చూస్తే 44.3% ఉంది. ఇప్పుడు అది ఎంతకైంది? 11.8% అయింది. అదేవిధంగా శిశు మరణాల రేటు సో మనకి 2005-6 టైంలో 4.5% ఉండేదండి. ఇప్పుడు 1.5%గా ఉంది. అంటే శిశు మరణాల రేటు తగ్గాయి, చాలా వరకు తగ్గాయండి. ఆ పర్సంటేజ్లు గుర్తుంచుకోండి. సేమ్ క్వశ్చన్ స్టైల్ కూడా ఇక్కడి నుంచి అడుగుతారండి డైరెక్ట్గా. అదేవిధంగా పారిశుద్ధ్య సదుపాయాలండి. సో మనకి పారిశుద్ధ్య సదుపాయాలు అంటే సో మనకి క్లీన్గా ఉండటం, కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం, అంటే పారిశుద్ధ్యం, మంచి డ్రింకింగ్ వాటర్ని కలిగి ఉండటం కానివ్వండి, మంచి ఎన్విరాన్మెంట్ని కలిగి ఉండటం కానీ ఇవన్నీ కూడా అప్పట్లో 50.4% ఉండేదండి. ఇప్పుడు మరీ తగ్గిపోయిందండి పారిశుద్ధ్యం, 11.3%. సో ఏదైతే మనకి లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేశామండి, చాలామంది పిల్లలు కలుషిత నీరు తాగి చనిపోతున్నారు అని చెప్పేసి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక లెక్కలు చెప్పారు, ఒక స్టేటస్, ఒక రిపోర్ట్ రావడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అందువల్ల పారిశుద్ధ్యం అనేది అప్పట్లో 50.4% ఉండేది, ఇప్పుడు 11.3% తగ్గిపోయింది. శిశు మరణాల రేటు కూడా 4.5% ఉండాల్సింది, ఇది 1.5%కి తగ్గింది. సో ఇది మంచి పరిణామమేనండి. ఈ శిశు మరణాల రేటు తగ్గడం అనేది మంచి పరిణామమే. కానీ ఈ పౌష్టికాహార లోపం ఒకటి, పారిశుద్ధ్యం అనేవి బాగా తగ్గిపోయినాయి. సో ఇవి కొంత మైనస్ మన ఇండియాకి. సో ఇవి ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా గుర్తుంచుకోవాలి. వీటితో పాటుగా సో పావర్టీ మొత్తము 41.5 కోట్ల మంది బయటకు వచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో మనకి మల్టీ పవర్టీ ఇండెక్స్. సో దీంతో పాటుగా చూసినట్లయితే ఈ యొక్క మల్టీ పవర్టీ ఇండెక్స్ మొత్తము 110 దేశాలను బేస్ చేసుకొని చేశారండి. ఈ 110 దేశాలలో 25 దేశాలండి. సో 25 దేశాలు, ఇండియా, చైనా, ఇలాంటి మెక్సికో, ఇలాంటి దేశాలన్నీ ఆయా దేశాలలో 50% పేదరికాన్ని తగ్గించాయి. ఈ 15 సంవత్సరాలలో 50% పేదరికాన్ని తగ్గించాయి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా అసలు పేదలంటే ఎవరు అని చెప్పేసి కూడా వీళ్ళు ఏం చెప్పారు అంటే, పేదలు అంటే మనకి ఎవరైతే సగటున రోజుకండి, సో మనకి రోజుకి 156 రూపాయలండి, 156 రూపాయలు ఖర్చు, అంటే మనకి వాళ్ళ అంటే ఈ యొక్క 156 రూపాయలు సంపాదించలేని వ్యక్తులను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క మల్టీ పవర్టీ ఇండెక్స్ని తయారు చేయడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. సో 156 రూపాయల కంటే తక్కువగా డబ్బుతో జీవించేవారండి. అంటే ఒక రోజులో 156 రూపాయల కంటే తక్కువగా అంటే ఈ యొక్క డబ్బుని స్పెండ్ చేసే వాళ్ళని పరిగణలోకి తీసుకుంటే, అంటే ఈ యొక్క 150 రూపాయలు మనం ఖర్చు పెట్టలేదనుకోండి ఈరోజు, సో అలాంటి ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళని పేదలుగా ట్రీట్ చేసుకొని ఈ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగిందండి, అండ్ ఇండెక్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. 156 రూపాయలు అని చెప్పేసి సో ఈ డబ్బుతో జీవించే వారిని పేదలుగా, అంటే దీనికంటే తక్కువగా జీవించేవారిని అండి ఒక రోజులో అంటే వాళ్ళ స్పెండింగ్ అనేది 150 కంటే తక్కువగా ఉంటుంది ఒక రోజులో. సో అందువల్ల ఈ 156 గుర్తుంచుకోండి. వీటితో పాటుగా మొత్తం 110 దేశాలలో అండి, ఈ 110 దేశాలలో సో మనకి 6.1 బిలియన్ మంది నివసిస్తూ ఉంటే, అంటే 6.1 బిలియన్స్ అండి. సో ఇంతమంది నివసిస్తూ ఉంటే సో మనకి వీళ్ళల్లో పేదరికంలో ఉన్న వాళ్ళు 1.1 బిలియన్గా ఉన్నారు అని చెప్పేసి రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇది వరల్డ్ స్టాండ్ అండి. ఇది 110 దేశాల యొక్క సినారియో. ఈ 110 దేశాల యొక్క సినారియో కూడా మనం గుర్తుంచుకోవాలి. మొత్తము ఈ యొక్క 110 దేశాలలో 6.1 బిలియన్ జనాభా ఉంటే
వాళ్ళల్లో 1.1 బిలియనే ఈ యొక్క మల్టీ పవర్టీ ఇండెక్స్ కిందకు వస్తున్నారు, అంటే బాగా పేదలుగా ఉన్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్తున్నారు. సో ఇదొకటి. 150 రూపాయల కంటే తక్కువతో జీవించేవారండి ఒక రోజులో 150 కంటే తక్కువగా జీవించే వారితో, అంటే వాళ్ళు 150 రూపాయలు స్పెండ్ చేయలేరండి ఒక రోజు కూడా. సో ఇలా దీన్ని 150 రూపాయలను గుర్తుంచుకోండి. ఓవరాల్గా ఈ యొక్క పారిశుద్ధ్యము, శిశుమరణాలు, పౌష్టికాహారం, పవర్. సో ఇంత కాన్సెప్ట్ మన దగ్గర ఉన్నప్పుడు సో ఈ యొక్క మల్టీ పవర్టీ ఇండెక్స్లో ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. న్యాయ సంస్కరణల బిల్లుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం అని చెప్పేసి ఇజ్రాయెల్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇజ్రాయెల్ పార్లమెంట్లో 124 మంది సభ్యులుండగా బిల్లుకు 64 మంది ఓటేశారు. అదేవిధంగా ప్రభుత్వము, మంత్రులు, ప్రజాప్రతినిధులు తీసుకునే నిర్ణయాలను రద్దు చేసే అధికారం ఇక సుప్రీంకోర్టుకు ఉండదు. సో ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థ సంస్కరణ బిల్లును అమెరికాతో పాటు పలు దేశాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. సో మనకి లాస్ట్ టైం కూడా మనం ఒక రెండు నెలల క్రితం అండి ఈ యొక్క బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇతనంటే బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ పిఎం. ఈయన ఇజ్రాయెల్కి 9వ ప్రధానిగా వచ్చాడు. సో వ్యక్తుల్లో అయితేనేమో 9వ వ్యక్తి అండి. సో మామూలుగా ఇతను ఎన్నో టర్మ్ అంటే మాత్రం 3వ టర్మ్ అని గుర్తుంచుకోండి. థర్డ్ టైం ఇతను పిఎంగా రావటం. వ్యక్తుల్లో అయితే మాత్రం 9వ వ్యక్తి. సో ఇతను ఏం చెప్పాడు అంటే అక్కడ న్యాయ వ్యవస్థ అండి, అంటే అక్కడ ఏవైతే మనకి హైకోర్ట్స్ కానివ్వండి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ కానివ్వండి, అలా చీఫ్ జస్టిస్లు నియమించే విధానం అనేది ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఉండాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే సుప్రీంకోర్టుకి న్యాయమూర్తులుగా ఎవరుండాలి, హైకోర్టులుగా న్యాయమూర్తులుగా ఎవరుండాలి అని చెప్పేసి వాళ్ళని సెలెక్ట్ చేసే అధికారము ఆ దేశ పిఎంకే ఉంటుందే తప్ప వేరే వాళ్ళకు ఉండదు అని చెప్పేసి ఒక చట్టాన్ని తెచ్చారండి. ఇప్పటి వరకు ఎలా ఉండేది, స్వతంత్ర వ్యవస్థగా ఉండేది. లైక్ మన ఇండియాలో మనం చూసినట్లయితే కొలీజియం వ్యవస్థ ఉంటుందండి. కొలీజియం వ్యవస్థ అంటే సో దాంట్లో మొత్తం 5 సభ్యులు ఉంటారు, దానికి సుప్రీంకోర్టు హెడ్గా ఉంటారు, కొంతమంది పేర్లను లా మినిస్ట్రీగా రెఫర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని నియమిస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాసెస్ అక్కడ ఉండేదండి. కానీ ఇప్పుడు అలా కాదట. సో అలా కొలీజియం అనే వ్యవస్థ ఏమీ లేకుండా బెంజమిన్ నెతన్యాహు గారు ఈ వ్యక్తి పిఎం, అంటే ఈ వ్యక్తి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే సుప్రీంకోర్టు అంటే ఇంక అతనేనండి. అంటే సీనియారిటీ కానివ్వండి, అతను క్వాలిఫికేషన్స్ కానివ్వండి, సో ఇలాంటివి ఏమి ఉండవండి. సో వీళ్ళు ఎవరైతే బెంజమిన్ నెతన్యాహు ఇతనే సుప్రీంకోర్టు ప్రైమ్ హెడ్ అంటే ఇంక అతనే. సో ఈ వ్యక్తుల్ని సుప్రీంకోర్టు లేదా హైకోర్టులకు నియమించాలంటే వాళ్ళని నియమించాలి అంతే. ఇలా తీసుకొస్తున్నారండి. అక్కడ ఉన్న లోకల్గా యువత కూడా ఆందోళన చెందుతుంది దీని మీద. ఇలా ఎట్లా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలే తప్ప ఇలా మనకి వీళ్ళకి అధికారం ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకొక విమర్శ కూడా ఉందండి. బెంజమిన్ నెతన్యాహు మీద అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అవినీతి ఆరోపణలని డీల్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ హెడ్ అండి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి అంటాం. ఇతను కొంత ఎగనెస్ట్గా ఉన్నాడని చెప్పేసి, ఇతని మీద చాలా కేసులు ఉన్నాయని, ఆ కేసుల్లో కానీ ఇతను దోషి అని తెలితే ఇతను పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పేసి, అందువల్లే అక్కడ ఈ యొక్క ఏదైతే మనకి న్యాయ వ్యవస్థకు సంబంధించి ఆ జడ్జిలకు సంబంధించిన అధికారం ఇతని చేతుల్లోనికే తీసుకోవాలని, సో ఇతనే అధికారం చేపట్టాలని ఆతృతతో ఉన్నారని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. సో దీని మీద ప్రపంచ దేశాలు కూడా తీవ్ర అభ్యంతరాన్ని తెలుపుతున్నాయండి. సో అమెరికా కానివ్వండి, యూకే కానివ్వండి, సో ఇలాంటి ఆస్ట్రేలియా కానివ్వండి, ఇలాంటి కంట్రీస్ ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, ఇజ్రాయెల్ అలా చేయకూడదు, స్వతంత్రంగానే ఉండాలి న్యాయ వ్యవస్థ, లేదా ప్రజాస్వామ్యానికి ఇబ్బందులు అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇలా కొంచెం అల్లర్లుగా వివాదాస్పదంగా ఉందండి. సో అందువల్ల ఇజ్రాయెల్ గురించి బాగా ఫోకస్ అయ్యండి. ఇజ్రాయెల్ పిఎం ఎవరని చెప్పేసి అని అడగొచ్చు, లేకపోతే ఎన్నోసారి ఇతను వచ్చాడని చెప్పేసి, లేకపోతే ఎన్నో వ్యక్తి అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 4 ఎగ్జామ్లో, మెయిన్స్ ఎగ్జామ్లో సో ఇతను ఎన్నోసారి పిఎంగా రావటం అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. 3వసారి రావటం అండి, వ్యక్తి అయితే 9వసారి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇజ్రాయెల్ అనగానే ఇటీవల కాలంలో సో మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అండి, సో లాలాజలంతో చేసే ఒక కిట్ను కూడా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. సో ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలండి. కరెంట్ అఫైర్స్లో ఇజ్రాయెల్ వార్తల్లోకి వచ్చింది. సో ఇజ్రాయెల్ అనగానే బెంజమిన్ నెతన్యాహు అని చెప్పేసి మనకు గుర్తు రావాలి. సో ఇది పార్లమెంటు ఆమోదం తెలిపిందండి. సో న్యాయ నిపుణులకు పంపించారు. సో ప్రాసెస్లో ఉంది. ఈ మధ్యలో ఏమైనా అల్లర్లు జరిగి అక్కడ యువత తీవ్రంగా గొడవలు చేసింది అనుకోండి, సో మళ్ళీ బిల్లు మీద ఏం జరిగింది అనేది మనం చూడాలి. సో ఇలా అప్డేటెడ్గా ఉండాలండి ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయెల్కి సంబంధించి మనం చూసినట్లయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అండి. సో మనకి ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. సో మనకి ప్రెసిడెంట్ అయితే మాత్రం ఐజాక్ హెర్న్బర్గ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. హెర్జాంగ్ అండి, ఐజాక్ హెర్జాంగ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు. పిఎం అయితే మాత్రం బెంజమిన్ నెతన్యాహు అని చెప్పేసి అంటాం. ఇతనేనండి బెంజమిన్ నెతన్యాహు. సో అందువల్ల పిఎం ప్రెసిడెంట్ ఇద్దరు తెలుసుకోవాలండి మనం, కొంచెం వివాదాస్పదంగా ఉంది కాబట్టి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే
విరాళాల సేకరణలో బీజేపీ టాప్ అని చెప్పి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో విరాళాల సేకరణ అంటే పార్టీ ఫండింగ్ అని చెప్పేసి అంటామండి. సో ఈ విరాళాలలో చూసినట్లయితే బీజేపీకి ఇటీవల కాలంలో సో గత 6 ఏళ్లలో 10,122 కోట్లు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. ఎప్పటి నుంచి 2016-17 నుంచి 2021-22 మధ్య కాలంలో ఎలక్టోరల్ బాండ్లు కానివ్వండి, అదేవిధంగా ప్రత్యక్ష కార్పొరేట్ విరాళాలు కానివ్వండి, సో డిఫరెంట్ సోర్స్ నుంచి 10,122 కోట్లు బీజేపీకి వచ్చాయని చెప్పేసి మనకి ఏ రిపోర్టు ప్రకారం అంటే ఏడీఆర్ అండి. ఏడీఆర్ అంటే ఫుల్ ఫామ్ చాలా సందర్భాల్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి అంటామండి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి అంటాం. ఈ సంస్థ ఒక ఎన్జిఓ లాగా పనిచేస్తుందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంటుంది. అంటే ఈ యొక్క రాజకీయాలకు సంబంధించి పొలిటికల్ వ్యవస్థలో సంస్కరణలు రావాలి అని చెప్పేసి ఇది పాటుపడుతూ ఉంటుందన్నమాట. వీళ్ళ రిపోర్టు ప్రకారం 2016-17 నుంచి 2021-22 మధ్య కాలంలో ఏ పొలిటికల్ పార్టీకి ఎంత ఫండింగ్ ఇచ్చారు అని చెప్పేసి వీళ్ళు ఒక రిపోర్టు బయటికి తీసుకురావడం జరిగిందండి. సో ఇలా వచ్చింది కదా, ఈ రిపోర్టు ప్రకారం ఏ పార్టీకి ఎంత ఫండింగ్ వచ్చింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటుగా ఇటీవల కాలంలో చూసినట్లయితే పొలిటికల్ పార్టీసు ఏర్పడిన విధానాన్ని గమనించండి అని చెప్పేసి అంటున్నాడండి. అంటే కొన్ని పొలిటికల్ పార్టీస్ ఒక 4-5 పొలిటికల్ పార్టీస్ ఇస్తున్నారు, వాటి యొక్క ఎస్టాబ్లిష్ డేట్స్ అడుగుతున్నారండి. అంటే ఏ పొలిటికల్ పార్టీ ముందు ఎస్టాబ్లిష్ చేశారని అలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మనం పొలిటికల్ పార్టీ చదువుకునేటప్పుడు ఆ పొలిటికల్ పార్టీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఆ పొలిటికల్ పార్టీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, ఆ పొలిటికల్ పార్టీ యొక్క సింబల్ ఏంటి అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేద్దామండి. సో దీన్ని చూసినట్లయితే ఈ యొక్క ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం అంటే మనకి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ రిపోర్ట్ ప్రకారము బీజేపీకి 10,122 కోట్లు సో మనకి విరాళాల రూపంలో రావడం జరిగిందండి. సో అదే మాత్రం కాంగ్రెస్కి అయితే మాత్రం 1,547 సో 1,547.439 కోట్లు రావడం జరిగిందండి. సో ఈ ఫిగర్స్ అనేది అప్రాక్సిమేట్గా గుర్తుంచుకోండి 1,547 అని. సో మరి ఆ తర్వాత 4.39 అవి గుర్తుంచుకోకపోయినా 1,547 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆ తర్వాత తృణమూల కాంగ్రెస్ అండి. సో తృణమూల కాంగ్రెస్ అని చెప్పగానే మీకు ఎవరు గుర్తు రావాలండి? సో మనకి మమతా బెనర్జీ గారు గుర్తు రావాలండి. సో వెస్ట్ బెంగాల్ ఏమి వచ్చేసరికి 823 కోట్లు అనేది ఫండింగ్ రావడం జరిగిందండి. తర్వాత సిపిఐలోనే మార్కిజం అని చెప్పేసి అంటారు. ఈ మార్కిజం వచ్చేసరికి 367 కోట్లు అనేది ఫండింగ్ రావడం జరిగింది. అదేవిధంగా ఎన్సిపి అండి. సో బాగా వివాదాస్పదంగా ఉందండి ఎన్సిపి, శరద్ పవార్ గారు. సో దీనికి సంబంధించి 231 కోట్లు ఈ పార్టీకి రావడం జరిగిందండి. సో దీంతో పాటుగా బీజేడీ అంటే మనకి బీజు జనతా దళ్ అని చెప్పేసి ఈ పార్టీ వచ్చేసరికి ప్రాంతీయ పార్టీల్లో అంటే మనకి రీజనల్ పార్టీల్లో ఎక్కువగా ఫండింగ్ కలెక్ట్ చేసింది ఇదేనండి, 692 కోట్లు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి బీఆర్ఎస్ అండి, అంటే భారతీయ రాష్ట్ర సమితి, అంటే మనకి టీఆర్ఎస్ పేరు మార్చారు కదండి మన తెలంగాణ కేసీఆర్ గారు. ఆ పొలిటికల్ పార్టీకి 476 కోట్లు రావడం జరిగిందండి. సార్ మరి మిగతా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ ఇవి అవసరం లేదండి. సో ఇవి కూడా ఎందుకంటే పొలిటికల్ రీజనల్ ఆఫీసెస్ అంటే రీజనల్ పార్టీస్ ఎందుకు మనం తెలుసుకున్నామంటే ఇవి టాప్లో ఉన్నాయండి. ఎక్కువగా బీజేడీకి వచ్చింది, తర్వాత బీఆర్ఎస్ ఉంది. సో ఫస్ట్ సెకండ్ తెలుసుకున్నాం. మనం ఎక్కువగా నేషనల్ పార్టీస్ మీద ఫోకస్ చేయాలండి. ఎక్కువ కూడా బిట్టు రావడానికి కూడా నేషనల్ పార్టీస్ మీద ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మనం 1 by 1 చూసినట్లయితే మనకి బీజేపీ పార్టీ అండి. సో ఇక్కడ మనం బీజేపీ పార్టీ డిస్కస్ చేసాం కాబట్టి ఈ బీజేపీ పార్టీ 1980లో బీజేపీ పార్టీ రావడం జరిగిందండి. ప్రజెంట్ బీజేపీ హెడ్గా జేపీ నడ్డా అని చెప్పేసి ఆయన ప్రెసిడెంట్గా ఉండటం జరిగిందండి, జయప్రకాష్ నడ్డా. దీని సింబల్ వచ్చేసరికి మనము లోటస్ అండి. సో మనము లోటస్ కమలం అంటాం చూసారు, అది దీని యొక్క సింబల్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అండి. సో మనకి 1885లో సో ఈ పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క సింబల్ వచ్చేసరికి హ్యాండ్ అండి, చెయ్యి గుర్తు అని చేస్తారు. అది ప్రజెంట్ దాని ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే మల్లికార్జున ఖర్గే అనే వ్యక్తి ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి తృణమూల్ కాంగ్రెస్ అండి. సో ఈ తృణమూల్ కాంగ్రెస్ అనేది వెరీ రీసెంట్గా సో మనకి నేషనల్ పార్టీ హోదాను కోల్పోవడం జరిగింది. సో ప్రజెంట్ ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ హెడ్ ఎవరున్నారు అంటే మమతా బెనర్జీ గారు ఉండటం జరిగిందండి. సో ఇటీవల కాలంలో సో ఆమె యొక్క దీన్ని నేషనల్ పార్టీ కింద తీసేయడం జరిగిందండి ఈ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి. సో మనకి అక్కడ అదే విధంగా ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అండి. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1998లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో మనకి 98లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రజెంట్ దీనికి ఎవరున్నారంటే వెస్ట్ బెంగాల్ అనగానే కలకత్తా కాళీమాత అని కూడా అంటారండి ఆమెనే. సో మనకి మమతా బెనర్జీ గారు ఉండటం జరిగింది. అదేవిధంగా సిపిఐ, సో దీంట్లో కూడా మార్కిజం అని చెప్పేసి అంటున్నారండి. సో ఇది 1964లో ఎస్టాబ్లిష్ అయిందండి. దీన్ని ప్రజెంట్ హెడ్ చేసరికి మనకి సీతారాం యేచూరి అనే వ్యక్తి ఉన్నారండి. సిపిఐ వేరండి. సో రీసెంట్గా దానికి పొలిటికల్ పార్టీ హోదా కోల్పోవడం జరిగింది. దానికి డి రాజా అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సో మనకి ఎన్సిపి అని చెప్పేసి అంటామండి. సో మనకి ఇది నేషనలిస్ట్
సోషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటాము. సో దీనికి శరద్ పవార్ గారు హెడ్గా ఉండడం జరిగింది. ఇటీవల కాలంలో ఇది జాతీయ హోదా పార్టీని కోల్పోవడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఎన్పీపీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇది కాన్రాడ్ సాంగ్మా 2013లో అండి, 2013లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి కేజ్రీవాల్ గారిది. సో ఇది 2012లో ఈ పొలిటికల్ పార్టీ ఏర్పడటం జరిగిందండి. ఇటీవల కాలంలో దీనికి జాతీయ హోదా పార్టీ ఇవ్వటం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం అనేది ఢిల్లీలో ఉంది, పంజాబ్లో ఉంది. రీసెంట్గా మనకి ఈ యొక్క గోవాలో జరిగిన వాటికి కానివ్వండి, సో ఇలాంటి గుజరాత్లో జరిగిన వాటికి కానివ్వండి ఎక్కువగా ఓట్లు రావడం జరిగిందండి. సో దానికి జాతీయ హోదా ఇవ్వటం జరిగింది. సో ఈ ఫండింగ్స్తో పాటుగా ఇవి కూడా గుర్తుంచుకోండి, చాలా ఎగ్జాంపుల్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సింబల్ చూడగానే మనకి బ్రూమ్ చీప్రీ అంటాము. సో ఎన్పీపీ అంటే మాత్రం కాన్రాడ్ సాంగ్మా గారిది బుక్ అండి దీని యొక్క సింబల్. అదేవిధంగా ఎన్సీపీ అయితే మాత్రం మనం చూసినట్లయితే గడియారం క్లాక్ అండి. సో కొంచెం వివాదాస్పదంగా ఉంది. సో సిపిఐఎం అయితే మాత్రం దీని యొక్క సింబల్ చూసినట్లయితే మాత్రము కొడవలి, కంకులు, సుత్తి, క్రాన్ అని చెప్పేసి హ్యామర్ అని చెప్పేసి ఉంటుందండి. సో తృణమూల్ కాంగ్రెస్ అయితే మాత్రం గ్రాస్ అండ్ ఫ్లవర్స్ అనేది దీని యొక్క సింబల్. సో సింబల్స్ అండి. సో సింబల్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మరో చీతా మృతి అని చెప్పేసి చీతాస్ మరోసారి వార్తల్లోకి వచ్చినాయండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, మనము నమీబియా నుంచి 8 చీతాస్ని, సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ని, మొత్తం 20 చీతాస్ని తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చి మనము కునో నేషనల్ పార్క్ అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉంటుందండి. సో అక్కడ వీటిని అక్కడ వీటిని మనము అక్కడికి ఎన్క్లోజర్లోనికి పంపించడం జరిగిందండి. అయితే ఈ యొక్క చీతాస్ బాగా చనిపోతున్నాయి. ఇప్పటి వరకు ఈ చీతాతో 7 చీతాలు చనిపోయినాయండి. సో అందువల్ల మనకి రానున్న పోటీ పరీక్షలో ఈ చీతాస్ గురించి ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఈ యొక్క చీతా ఎక్కువగా చనిపోతున్నాయి కదా, మరి ఈ చీతాకి సంబంధించి ఏ కమిటీ వేశారని చెప్పేసి కానీ, ఇప్పటి వరకు చనిపోయిన చీతాలు ఏంటి అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా ఎగ్జామ్లో అడగొచ్చు. సో ఇవి మనం చూసినట్లయితే, సో కునో జాతీయ వనంలో మరో మగ చీతా అండి, దాని పేరు వచ్చేసరికి తేజస్ అని చెప్పేసి అంటే అది చనిపోవడం జరిగిందండి. సో ఒక మేల్ చీతా అండి. సో దీంతో గత 4 నెలల్లో ఈ యొక్క చీతాల సంఖ్య 7 చనిపోయాయండి మొత్తము. సో మొత్తం 7 చనిపోవడం జరిగిందని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. సో ఇక్కడ మనం దీని గురించి ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, సో మనం ఏదైతే మనకి నమీబియా నుంచి 8 చీతాలు, సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్, మొత్తం 20 చీతాస్ తెచ్చామండి. ఈ 20 చీతాస్ తీసుకొచ్చినప్పుడు అండి వీటి పేర్లు వేరేగా ఉండేవండి. ఆ తర్వాత వీటికి మన ఇండియన్స్ పేర్లు పెట్టడం జరిగింది. అందువల్ల కొంతమంది అభ్యర్థులు ఒకసారేమో మేము వేరే పేర్లు విన్నాం సార్, ఓబన్, ఎల్టన్, సియాయా, సాషా, తిబ్లిసి అని చెప్పేసి వినుంటారు. తర్వాత పేర్లు మార్చారండి. సో అందువల్ల న్యూ నేమ్స్ గుర్తుంచుకోండి అండి. సో ఈ 20 చీతాస్లో మనం చూసినట్లయితే మనకి సాషా అని చెప్పేసి, సో ఈ యొక్క సాషానండి మనము నమీబియా నుంచి తీసుకొచ్చామండి. ఈ సాషా అనేది మార్చి 27న చనిపోవడం జరిగిందండి. సో ఈ సంవత్సరమే మార్చి 27న చనిపోవడం జరిగింది ఈ యొక్క సాషా. దీన్ని మనం ఎక్కడి నుంచి తెచ్చామంటే నమీబియా నుంచి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఉదయ్ అని చెప్పేసి ఒక చీతా ఉంటుందండి, దీన్ని మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చాం. ఇది వచ్చేసరికి ఏప్రిల్ 23న చనిపోయిందండి. సో దానికి పాత పేరు ఏంటి సార్ అంటే మనకి వాటర్ బర్గ్ అని చెప్పేసి, అంటే సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేటప్పుడు కొన్ని పేర్లు ఉన్నాయండి వాటికి. తర్వాత మన ఇండియా మళ్ళీ వాటికి కొత్తగా పేర్లు పెట్టుకుందండి. సో అంతకుముందు దీని పాత అంటే సాషాకి పాత పేరు ఏంటి సార్ అంటే పెట్టేలోపు చనిపోయిందండి. అది ఓల్డ్ నేమే సాషా, పెట్టేలోపు చనిపోయింది ఇది. తర్వాత ఉదయ్కి వచ్చేసరికి వాటర్ బర్గ్ అంటామండి. సో ఆ పాత పేర్లు అవసరం లేదండి, కొత్త పేర్లే గుర్తుంచుకోండి. సో ఉదయ్ చనిపోయిందండి ఏప్రిల్ 23న. తర్వాత దక్ష చనిపోయిందండి. సో దక్ష అని చెప్పేసి సరిపోయిందండి. ఎప్పుడు మే 9న. దీని పాత పేరు వచ్చేసరికి, దక్ష పాత పేరు వచ్చేసరికి ఫిండా అని చెప్పేసి అంటామండి. ఫిండా. అందువల్ల పాత పేర్లు అవసరం లేదు, కొత్త పేర్లే గుర్తుంచుకోండి. దక్ష. సో దక్ష చనిపోయిందండి. మీ అందరికీ తెలిసిందే ఈ దక్ష మీద వాయు అగ్ని అనే ఒక మగ చీతాలు సో మనకి లైంగిక దాడి చేసి వాటిని చంపేశాయని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో అందువల్ల సో దక్ష ఒకటి, ఉదయ్ ఒకటి, ఈ రెండు కూడా సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు. సో చనిపోయిన డేట్లు కూడా గుర్తుంచుకోండి. ఎగ్జామ్ కష్టంగా అడగాలి అంటే ఖచ్చితంగా ఏ టైంలో చనిపోయిందని చెప్పేసి ఆ డేట్లు కూడా మెన్షన్ చేస్తాడండి. అందువల్ల మీకు డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సియాయా అయితే మాత్రం మార్చి 27న చనిపోవడం జరిగింది. ఆ తర్వాత జ్వాల అని చెప్పేసి, సో జ్వాల అండి దీని పాత పేరు వచ్చేసరికి సియాయా అండి. ఈ సియాయాకి మరో పేరే అంటే కొత్తగా మన ఇండియన్స్ పెట్టిన పేరు జ్వాల అండి. ఈ జ్వాలకి మొత్తం 4 కప్స్ అంటే 4 పిల్లల్ని పెట్టిందండి. ఆ 4 పిల్లల్లో 3 చనిపోయినాయండి. సో అందువల్ల ఇవి ఒక 3. అదేవిధంగా ఈ యొక్క దక్షు, ఈ యొక్క ఉదయ్, ఈ యొక్క సాషా. సో 3, 3, 6. సో ఈరోజు ఇంకోటి వచ్చిందండి తేజస్. సో మొత్తం 7 చనిపోవడం జరిగింది.
సో అందువల్ల ఇలా కాన్సెప్ట్ మొత్తం గుర్తుంచుకోండి. ప్రీవియస్లో కూడా మనం చీతాస్ గురించి దగ్గరగా 5-6 సార్లు చెప్పామండి అసలు చీతాకి సంబంధించి ఏంటి అని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ చీతా అన్నాం కాబట్టి సో ప్రపంచంలో చీతాస్ ఎక్కువగా ఉన్న కంట్రీ ఏంటి అంటే నమీబియా అండి. అందుకనే నమీబియాని ఏదైతే క్యాపిటల్ ఆఫ్ చీతాస్ అని చెప్పేసి కూడా అంటాము. సో అదేవిధంగా దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అండి. సో మనకి సైంటిఫిక్ నేమ్ చూసినట్లయితే అసినోనిక్స్ జుబాటస్ అని చెప్పేసి అంటామండి. చీతా యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే అసినోనిక్స్ జుబాటస్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా ఈ యొక్క చీతాస్ చనిపోవటాలు అంటే ఈ యొక్క చీతాస్ మరణిస్తున్నాయి కదండి, ఇలా మరణించడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఒక కమిటీ వేసిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ కమిటీకి హెడ్ ఎవరు అని ఎగ్జామ్లో అడుగుతారు. రాజేష్ గోపాల్ అని చెప్పేసి అంటామండి. సో మనకి రాజేష్ గోపాల్ అనే కమిటీకి ఇతను హెడ్గా ఉండటం జరిగిందండి. సో కమిటీ వేశారు. ఆ హెడ్ ఎవరు అంటే రాజేష్ గోపాల్ కమిటీ అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ అసినోసిస్ జుబాటస్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చీతాస్ అండి. సో రానున్న పోటీ పరీక్షలు ఈ చీతాస్ గురించి ఖచ్చితంగా మళ్ళీ బిట్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో సైంటిఫిక్ నేమ్ కానివ్వండి, అదేవిధంగా ఈ కమిటీ ఇంపార్టెంట్ అండి. రాజేష్ గోపాల్ కమిటీ అని చెప్పేసి సో ఈ యొక్క హెడ్కి ఆ కమిటీకి నేతృత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి సో రాజేష్ గోపాల్ సైంటిఫిక్ నేమ్ అని చెప్పేసి. మొత్తం ఇప్పటివరకు ఎన్ని చనిపోయింటే 7 చనిపోవడం జరిగింది. సో వీటితో పాటుగా మనం చూసినట్లయితే టైగర్స్ని మన భారతదేశం నుంచి మనం చీతాస్ని నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం కదా, ఇట్లానే టైగర్స్ ఎక్కువగా ఉన్న దేశం మన ఇండియానండి. మరి మనము ఏ దేశానికి ఇలా టైగర్స్ని ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి ఒక దేశంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాము అంటే దట్ ఈజ్ కంబోడియా కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆన్లైన్ గేమింగ్ పై 28% పన్ను అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి నిన్న జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ 50వ సమావేశం జరిగిందండి. సో ఇలాంటివి మనం కరెంట్ ఎకానమీలో లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో ఇది కరెంట్ ఎకానమీలో లింక్ చేసుకొని మనం చదువుకోవాలంటే మనకి జిఎస్టీ గురించి చదువుకునేటప్పుడు, ఆ స్లాబ్స్ ట్యాక్సెస్ సిస్టమ్ గురించి చదువుకునేటప్పుడు ఇలాంటివి మనం లింక్ చేసుకొని చదువుకోవాలి. సో ఇక్కడ జిఎస్టీ 50వ సమావేశం జరిగిందండి. దాంట్లో ఆన్లైన్ గేమింగ్ అండి. సో మన క్యాసినో కానివ్వండి, రమ్మీ కానివ్వండి, ఇలాంటి కొన్ని ఆన్లైన్ గేమింగ్స్ ఉంటాయి చూసారండి. అది ఏ గేమ్ అయినా కానివ్వండి అండి. సో దీని మీద 28% ట్యాక్స్ వేస్తాము అని చెప్పేసి వీళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా సో ఏదైతే సినిమా హాళ్ళల్లో ఆహార పానీయాలపై అంటే మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఏ కూల్ డ్రింకో ఏదో ఒక పాప్కార్నో ఇలాంటివి ఆర్డర్ చేస్తూ ఉంటాం కండి, దాని మీద మొన్నటిదాకా సో మనకి దగ్గరగా 18% ట్యాక్స్ విధించేవాడు అండి. ఇప్పుడు దాన్ని 5% తగ్గించారు అని చెప్పేసి మనకి జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఆన్లైన్ గేమింగ్ మీద 28%, సినిమా హాళ్ళ ఆహార పానీయాలపై 5% జిఎస్టీని విధిస్తూ ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ఇలా 50వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగిందని కూడా అడుగుతారు. ఢిల్లీలో జరిగింది. సో మనము జూలై 1న కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామండి. ఏమని జీఎస్టీ డే 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందని చెప్పేసి. అంటే మనకి జిఎస్టీ అనేది 2017 జూలై 1 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగిందని. సో ప్రతి సంవత్సరం జూలై 1వ తారీఖున మనం జిఎస్టీ డేగా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి అసిన్ దాస్ గుప్తా ప్రకారం ఈ యొక్క జిఎస్టీ మన భారతదేశంలో ఉండాలని ప్రతిపాదన చేసిన వ్యక్తి అసిన్ దాస్ గుప్తా. ఇతన్నే మనకి జిఎస్టీ పితామహుడు అంటామని. ఆ తర్వాత విజయ్ కేల్కరీ కమిటీ 2005లో నేషనల్ లెవెల్లో జిఎస్టీ ఉండాలని చెప్పేసి ప్రపోజ్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. దాంతోపాటుగా స్లాబ్ రేట్స్ వచ్చేసరికి 5%, 12%, 18%, 28% ఇలా జిఎస్టీ స్లాబ్ రేట్స్ ఉంటాయని చెప్పేసి. అంతకుముందు జిఎస్టీ రాకముందండి మొత్తం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి. ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని జిఎస్టీలో మెర్జ్ చేసి మొత్తం 17 ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని దీంట్లో మెర్జ్ చేసి జిఎస్టీని తీసుకురావడం జరిగిందండి. జిఎస్టీ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఎవరైనా జూలై 1వ తారీఖు విన్న వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. అదేవిధంగా ఏదైతే మనకి జిఎస్టీ వసూళ్లు ఎక్కువగా ఎప్పుడు వచ్చాయంటే 2023 ఏప్రిల్లో వచ్చాయండి. సో దగ్గరగా 1.8 lakh crores దాకా వచ్చాయండి. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ ఎప్పుడు వచ్చేసారంటే 1.6 lakh crores దాకా దగ్గరగా మనకి లాస్ట్ మంత్ జూన్లో రావడం జరిగిందండి. అదే సెకండ్ హైయెస్ట్ అని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో వాటిని సో ఏదైతే ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ ఇవన్నీ లింక్ చేసుకుని మనం కరెంట్ ఎకానమీలో చదువుకోవాలండి. సో ఖచ్చితంగా ఈ యొక్క జిఎస్టీ గురించి కూడా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మస్కట్ హనుమాన్. సో ఇక్కడ మీరు చూస్తున్నారండి, ఇది మస్కట్ అండి. సో మనకి రానున్న పోటీ పరీక్షల్లో ఇలాంటి మస్కట్స్ గురించి కానివ్వండి ఇలాంటివి కూడా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఖచ్చితంగా దీని గురించి బిట్ రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో మస్కట్ ఏంటి అని చెప్పేసి. సో బ్యాంకాక్ థాయిలాండ్లో మనకి ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఈ రోజు నుంచి జరగబోతున్నాయండి. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఈ రోజు నుంచే జరగబోతున్నాయి. ఎక్కడ జరగబోతున్నాయి? థాయిలాండ్ బ్యాంకాక్లో జరగబోతున్నాయి. అయితే దీనికి ఆ థాయ్ ప్రజలు ఏదైతే మనకి ఇతిహాసం రామాయణం అని ఉంటుందో సో ఆ రామాయణంలో ఏదైతే రాముడికి హనుమంతుడు సో మనకి
మనకి హెల్ప్ చేశాడని చెప్పేసి మనం ఎక్కువగా రామాయణం నమ్ముతూ ఉంటామండి. అంటే ఇక్కడ హనుమంతుడు అంటే జ్ఞానము, అత్యంత వేగంగా ఉండేవాడు, బలవంతుడు అని చెప్పేసి అలాంటి మీనింగ్స్ కూడా వస్తాయండి. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఇక్కడ ఈ యొక్క ఏదైతే హనుమాన్ మస్కట్ని రూపొందించాము అని చెప్పేసి ఈ స్పోర్ట్స్ వాళ్ళు చెప్తా ఉన్నారండి. అయితే మనకి ఇక్కడ రామాయణాన్ని థాయిలాండ్ ప్రజలు ఏమని పిలుస్తారు అంటే రామ్కీన్గా పిలుస్తారండి, రామ్కీన్గా పిలుస్తారు. సో ఈ పాయింట్ కూడా చాలా సందర్భాల్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో రామాయణాన్ని థాయిలాండ్లో ప్రజలు ఏమని పిలిచేవారు అంటే రామ్కీన్ అని చెప్పేసి పిలిచేవారు. సో అంటే ఈ యొక్క హనుమంతుని బేస్ చేసుకొని మనకి మేము ఈ సింబల్ని, ఈ యొక్క మస్కట్ని మేము క్రియేట్ చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారండి. సో అందువల్ల ఖచ్చితంగా ఈ యొక్క ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ యొక్క మస్కట్ ఏంటి అన్నదే ఇక్కడ క్వశ్చన్ అండి. సో హనుమాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మొత్తం ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయంటే దీంట్లో హాంకాంగ్తో పాటు జపాన్, భారత్, సౌత్ కొరియా, ఫిలిప్పైన్, మలేషియా, ఇండోనేషియా, చైనా, సింగపూర్ సో ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని చెప్పి సో అల్టిమేట్గా ఈ టోర్నీ మొత్తం అయిపోయిన తర్వాత సో ఎవరు ఎన్ని పతాకాలతో ముందు వరుసలో ఉన్నారు ఏంటి అవి చదువుకుంటూనే మరొకసారి దీని యొక్క మస్కట్ ఏంటో కూడా మనం గుర్తుంచుకోవాలి. సో జనరల్గా మస్కట్కి లోగోకి చాలా వేరియేషన్ ఉంటుందండి. లోగో అంటే ఇట్ ఈస్ ఏ పర్మనెంట్, మస్కట్ అంటే ఇట్ ఈస్ ఏ టెంపరరీ. సో మస్కట్ ఏం చేస్తుందంటే ఆ యొక్క దేశం యొక్క కల్చర్ని, సంస్కృతిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. మస్కట్ ఇట్ ఈస్ ఏ టెంపరరీ, కానీ లోగో అలా కాదండి, ఇట్ ఈస్ ఏ పర్మనెంట్. సో దీనికి చాలా వేరియేషన్ ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇది ఒక బుక్ అండి. సో మనకి హార్ట్ ఫెల్ట్ అని చెప్పేసి ఒక బుక్ రచించారండి. హార్ట్ ఫెల్ట్ అనే బుక్ రచించింది ఎవరు అంటే మనకి వేణుగోపాల్, పి వేణుగోపాల్ అని చెప్పేసి అంటామండి. సో మనకి పి వేణుగోపాల్ అనే వ్యక్తి ఈ బుక్ని రచించడం జరిగింది. ఎవరిసారి ఈ యొక్క వేణుగోపాల్ అంటే ఎయిమ్స్ అని చెప్పేసి అంటామండి, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటామండి. సో దానికి ఈ యొక్క కార్డియాలజిస్ట్ అండి. సో మనకి కార్డియాలజిస్ట్ విభాగానికి అధిపతి ఈ యొక్క పి వేణుగోపాల్ గారు. సో ఈ బుక్ ఎందుకు రచించడానికి గల కారణం ఏంటంటే ఆయన యొక్క అనుభవాలను మొత్తం ఈ బుక్లో పొందుపరిచారు. అయితే ఇందిరాగాంధీ గారు అండి, సో మీ అందరికీ తెలిసిందే ఇందిరాగాంధీ గారు మనకి పిఎంగా అంటే ఎక్స్పిఎంగా చేస్తున్నారు. సో ఆమె మరణం గురించి కూడా ఈ యొక్క బుక్లో అతను రాయడం జరిగిందండి. సో ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అండి 1984 సో మనకి అక్టోబర్ 31న మరణించడం జరిగిందండి. సో ఆమెని కాల్ చేయడం జరిగిందని మీ అందరికీ తెలిసిందే. సో ఆమె ఒంటి నిండా బుల్లెట్లు ఉన్నాయని చెప్పేసి సో ఆ బుల్లెట్లతో ఆ రక్తపు మడుగులో ఆ ఇబ్బందికరమైన వాతావరణంలో ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పేసి సో ఆమెని రక్షించే యొక్క బాధ్యత తన మీద పెట్టారని చెప్పేసి సో ఆ 4 గంటలు ఏదైతే ఆ బెడ్ మీద ఆమె పడి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానివ్వండి, ఆమె రక్తం కారడం కానివ్వండి, ఆ రక్తం కారడాన్ని ఎలా ఆపాలి అని చెప్పేసి నేను కొంతమంది డాక్టర్లతో చర్చించానని చెప్పేసి చివరికి 4 గంటలు పోరాడాం కానీ ఆమె బ్రతకలేదు. ఈ విషయాన్ని మనకి రాజీవ్ గాంధీ గారికి చెప్పడానికి నాకు మాటలు రాలేదు అని చెప్పేసి ఆయన అనుభవాలు మొత్తాన్ని ఈ యొక్క బుక్లో అతను రాయటం జరిగిందండి, ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. సో అందువల్ల ఈ బుక్ ఇండైరెక్ట్గా ఎవరి ప్రస్తావన ఉంది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారండి. సో ఇందిరాగాంధీ గారి ప్రస్తావన ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ బుక్తో పాటుగా ఆమె యొక్క భార్య కూడా ఈ బుక్లో రాయడానికి అంటే ఈ బుక్ని ప్రేరణకు వాళ్ళ భార్య కూడా ఉన్నారు అని చెప్పేసి సో మనకి ప్రియా సర్కార్ అండి. సో ప్రియా సర్కార్ అని చెప్పేసి ఆమె భార్య అండి. సో మనకి ఎవరి భార్య, మనకి వేణుగోపాల్ గారి భార్య. సో ఆథర్గా కూడా మనకి ప్రియా సర్కార్ గారు పనిచేశారు. వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, వేణుగోపాల్, ప్రియా సర్కార్. సో ఎవరి యొక్క ఎక్స్పీరియన్సెస్ అండి, వేణుగోపాల్ గారి ఎక్స్పీరియన్సెస్. ఈ బుక్లోని ఎవరి ప్రస్తావన ఉంది అంటే మనకి ఇందిరాగాంధీ గారి యొక్క మరణం ప్రస్తావన ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే అండి. సో దేశంలోని మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ను అదానీ గ్రూప్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అండి. సో మన ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేస్తాం. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియోస్ని చూసి వీటితో పాటుగా ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో మీకు పీడిఎఫ్ రూపంలో ఏ రోజు కరెంట్ ఆ రోజు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.